హలో ఎవరోన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమీ 456. ఈరోజు మన వీడియో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ బటానీ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో నేను మీకు చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్నీ నేను ప్లేట్లో పక్కన ఉంచేసుకున్నానండి. తిరుమూతకి పోపు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, వేరుశనగ గుండ్లు, బఠానీ అన్నీ పక్కన ఉంచేసుకున్నాను. మళ్ళీ వేడెక్కిన తర్వాత వేస్తూ ఉంటే మాడిపోకుండా ఫాస్ట్గా వేసేందుకు కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లో ఉంచుకున్నవన్నీ ఒక్కొక్కటి వేస్తూ మీకు చూపిస్తాను. పోపు అయితే వేసేసానండి. అన్నీ ఒకే చోట ఉంచుకున్నాను నేను. ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, శనగబ్యాళ్ళు అన్నీ ఒకేసారి వేసేసాను. మాడిపోతాయి వెతుక్కుంటూ ఉంటే అని ఒకేసారి అన్నీ ఒకే చోట ఉంచుకొని వేసేసానండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. నేనైతే ఉద్దిపప్పు అంటే తనకి మా వారికి చాలా ఇష్టము. అందుకు కొద్దిగా ఎక్కువగా వేశాను. తను రైస్లో నంజుకు తింటాడు ఎక్కువగా ఉద్దిపప్పు. అన్నీ ఒకే చోట ఉంచుకొని చేస్తే మాత్రం 10 నిమిషాలు అంటే 10 నిమిషాల్లో అయిపోతుందండి. అన్నీ అప్పుడు వెతుక్కుంటూ ఉంటే మాత్రం లేట్ అయిపోతుంది. అలాగే హెల్దీ రెసిపీ కూడా ఇది. ఇప్పుడైతే వేరుశెనగ గుళ్ళు అయితే వేసేసానండి. అది కూడా ఈ ఆయిల్లో అలాగే ఫ్రై అయిపోతుంది. అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెర్రగా వేయించాలండి. బఠానీ అయితే నేను కడుక్కున్నాను. అందుకని ఒక్క డ్రాప్ వాటర్కు ఇలా బఠానీ ఎగిరెగిరి పడుతుందండి. బఠానీ అయితే ఇందులోనే ఆయిల్లో వేగిపోతుంది. తర్వాత 2 ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసేసానండి. అన్నీ వేసి బాగా దూరగా వేయించాలి. ఇవన్నీ వేసిన తర్వాత నాకైతే కొద్దిగా ఆయిల్ తక్కువ అనిపించింది. అందుకు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి. బఠానీ కూడా ఇందులోనే బాగా ఫ్రై అయిపోతుందండి. ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది బఠానీ కూడా తక్కువ సమయంలోనే. ఈ రైస్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది క్యారెట్ వేస్తే. ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాను పక్కన. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాత్రం మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది స్మెల్. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేయాలండి. క్యారెట్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే మెండుగా ఉంటుందండి. ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసాను. అన్నీ మాడికిపోకుండా వేయించాలి. వేస్తూనే ఉండాలి అలా. మంచి కలర్ కూడా వస్తారండి డైలీ ఒక క్యారెట్ తింటే మాత్రము. అలాగే సైట్ కూడా తగ్గుతుంది క్యారెట్ తింటే. ఇప్పుడు తగినంత పచ్చిమిర్చి, ఒక టమోటా అయితే సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసేసానండి. క్యారెట్లో ఫైబరు, కాల్షియము, ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. మా పిల్లలైతే ఎక్కువగా ఎప్పుడు క్యారెట్ రైసే అడిగేవారు చిన్నపిల్లలప్పుడు. క్యారీకి ఎప్పుడు క్యారెట్ రైస్ చేసి అమ్మ, క్యారెట్ రైస్ చేసి అని అడిగేవాళ్ళు. ఎందుకంటే మంచి కలర్ వస్తుంది కాబట్టి. అంటే కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుండదా అని అనుకోకండి. తప్పకుండా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేసి తర్వాత చెప్పండి. తప్పకుండా బాగుంటుందండి. అలాగే బ్యాచిలర్స్కి అయితే
అబ్బాయిలకు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. కొత్తిమీర కరివేపాకు అయితే బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి బాగా. కొంచెం టమోటా అయితే ఇంకా కాస్త మెత్తబడాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని టమోటా కూడా మెత్తబడే వరకు వేయించాలండి. ఇప్పుడు మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు మరీ ఎక్కువైపోతే పసుపు రైస్ అయిపోతుందండి. పసుపు క్యారెట్ని డామినేట్ చేస్తుంది. అందుకని పసుపు ఒక గ్లాస్ రైస్కి ఎంత వేసుకోవాలో అంత తగినంత వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, క్యారెట్ 1/2 కేజీ నేను తీసుకున్నాను. అంతా కట్ చేసుకొని బాగా నీట్గా తురిమి పక్కన ఉంచేసుకున్నానండి. 1/2 కేజీ క్యారెట్ వేసేసానండి. మొత్తం అయితే ఇలా అంతా వేసేసాను. 1 గ్లాస్కి అయితే వేసుకున్నాను. నేను మొత్తం వేసేసాను. ఒక గ్లాస్ రైస్ కూడా ఇందులోనే వేసి కలిపేసాను తర్వాత. కాకపోతే మిగిలి పెడితే మాత్రం నేను ఫ్రిడ్జ్లో అలాగే ఉండిపోతుంది. నేను మర్చిపోతాను. అందుకని క్యారెట్ ఎందుకు వేస్ట్ చేయడమని ఉన్న 1/2 కేజీ అలాగే వేసేసానండి. కొద్దిగా వాటర్ అయితే నేను చిలకరించుకున్నాను. ఫాస్ట్గా మెత్తబడుతుంది క్యారెట్ అనేసి. మా వారికి క్యారియర్ కావాలా, అందుకని కొద్దిగా ఫాస్ట్గా కావాలనేసి కొద్దిగా వాటర్ అయితే చిలకరించేసాను. క్యారెట్ అయితే తొందరగానే అయిపోతుందండి. తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఇలా కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తూ ఉంది. చేయడం మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే నాకు ఇంకా ఫాస్ట్గా కావాలి కాబట్టి మా వారి క్యారియర్కి నేను ఇంకొంచెం ఫాస్ట్గా చేయాలని ట్రై చేస్తున్నానండి. చూడండి, క్యారెట్ కలర్ మారుతూ వస్తూ ఉంది. ప్లీజ్ మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు, లో ఫ్లేమ్లో కాకపోయినా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఫాస్ట్గా మెత్తబడిపోతుందండి. తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. రైస్ చేసేసి బాగా చల్లారిన తర్వాత కలుపుకోవాలండి. ఇప్పుడు నేను చల్లార్చిన రైస్ని తీసుకొని ఇందులో వేసేసాను. రైస్ అయితే చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుందండి. నేను మా వారి కోసమని నేను ఫాస్ట్గా అయిపోవాలని వేడిగా ఉన్న రైస్ని ఇందులో వేసి కలిపేశాను. మీరైతే అలా చేయకండి. బాగా రైస్ చల్లారిన తర్వాత ఇందులో వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దించేసే ముందు కొద్దిగా ఇంగువ అయితే వేసుకున్నానండి. ఇంకా స్టవ్ కట్టేస్తామనంగా అప్పుడు కొద్దిగా లైట్గా ఇంగువ అయితే వేసేసాను. ఇప్పుడు మన క్యారెట్ బఠానీ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయి వచ్చిందండి. చల్లారి పక్కన పెట్టుకున్న రైస్ని అయితే నేను ఇందులో వేసేసానండి. నా రైస్ అయితే చల్లారలేదనుకోండి, నేను ఫాస్ట్గానే వేసేసాను. మీరైతే చల్లారిన తర్వాత రైస్ కలుపుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మన క్యారెట్ పొగల కక్కుతోందండి. కంప్లీట్ అయ్యి వచ్చింది. ఇప్పుడు మనము స్టవ్ కట్టేసేయాలి. రైస్ అయితే తీసుకొని ఇందులో వేసేసానండి. ఇది కూడా వేడిగానే ఉంది.
మీరు మాత్రం చల్లారిన తర్వాత వేసుకోండి, కలుపుకోండి అంతా బాగా. కలుపుతుంటేనే చాలా కలర్ఫుల్గా కనపడుతుంది చూడండి. పిల్లలేంటి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ క్యారెట్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ బఠానీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేయడమే. బాయ్ టు ఆల్.